Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ హెచ్డి పిఎన్జి. సో నార్మల్గా పిక్సార్ట్లో చేసిన రిమూవ్ బీజీలో చేసిన మనకు పిఎన్జి అనేది కేబీలో వస్తుంది. సో కేబీ అంటే క్లారిటీ ఉండదు. సో మనకు పిఎస్సిసిలో ఎంబీలో వస్తుంది, అంటే ఫుల్ క్లారిటీతో పిఎన్జి అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనము పిఎస్సిసి అప్లికేషన్లో చేస్తున్నాము. సో అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది పిఎన్జి ఎలా సేవ్ చేసుకోవాలనేది. సేవ్ చేసుకునే విధానం కూడా వేరే ఉంటుంది దీంట్లో. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీరు ఏ పిక్ అయితే పిఎన్జీ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో చూడండి, నేను సింపుల్ స్టెప్స్లో పిఎన్జీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో థర్డ్ బ్రష్ టూల్ నేమ్ కరెక్ట్గా చూడండి, క్విక్ సెలెక్షన్ టూల్ నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్. మోడ్ వచ్చేసి పాజిటివ్. సో మోడ్ పాజిటివ్ తీసుకోవాలి ఎప్పుడైనా. అండ్ బ్రష్ సైజ్ ఇలా ఫస్ట్ 52 వరకు తీసుకోండి. సో 52 వరకు తీసుకున్నాక సో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నారో సో ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నా అది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మామూలుగా అందరు ఏం చేస్తారంటే పిక్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఆల్రెడీ మొత్తం మ్యాక్సిమం సెలెక్షన్ అయిపోయింది. సో ఇక్కడ నేను బ్రష్ సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా 1 వరకు. సో ఈ చిన్న గ్యాప్స్లో నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో చిన్న గ్యాప్స్లో మీరు బ్రష్ సైజ్ ఇలా డిక్రీజ్ చేసేసి పెట్టేసేయాలి. అండ్ ఇక్కడ లోపల వరకు వచ్చింది చూడండి. సో ఇప్పుడు నెగటివ్ మోడ్ తీసుకొని ఇలా అప్లై చేసేస్తే సో చూడండి ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది. సో మనకు బాడీ మీదకి వస్తే మనము నెగటివ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ఇంకా కొంచెం. సో నేను ఇది చాలా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను, చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా. సో ఇక్కడ కూడా కొంచెం ఉంది. సో ఇక్కడ కూడా నేను నెగటివ్ మోడ్ అనేది నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెలెక్షన్ అనేది అయిపోయింది కదా. సో పర్ఫెక్ట్గా సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినాక ఒక్కొక్కసారి మనకి ఏంటంటే క్విక్ సెలెక్షన్ టూల్తో కూడా రాదు. బ్రష్ సెలెక్షన్ టూల్ దగ్గర ఒక్కొక్కసారి చూడండి చిన్న ఇవి ఉంటాయి కదా, ఇది ప్లస్ మోడ్ పెడితే సో ఇది మనం ఎంత సైజ్ అయితే తీసుకుంటామో అంత మాత్రమే వస్తుంది. సో ఈ టూల్ కూడా మీరు యూజ్ అనేది చేసుకోండి. సో చూడండి మనం ఎంత సైజ్ అంటే ఎక్కడి నుంచి వరకు అయితే అప్లై చేస్తామో అక్కడ అంత స్పేస్ వరకు మాత్రమే వస్తుంది. ఇది కలర్ సెలెక్షన్ వల్ల కాదు. సో అందుకే దీన్ని బ్రష్ సెలెక్షన్ టూల్ అంటాం. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రిఫైన్ ఎడ్జ్ చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది. సో ఒకసారి ఇలా హెయిర్ దగ్గర పక్కా అప్లై చేయండి. హెయిర్ దగ్గర మాత్రం పక్కా డిఫెక్ట్ వస్తుంది. సో అందుకే హెయిర్ దగ్గర పక్కా అప్లై చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెట్స్ దగ్గర ఇది గ్లాస్ ఉంది, గ్లాస్ వెనుక గ్రీనరీ ఉంది, గ్రీనరీ కూడా మనకు వస్తుంది కాబట్టి సో ఒకసారి ఇక్కడ గ్లాస్ పైన కూడా అప్లై చేసేసే మనకి ఏమవుతుంది అంటే గ్లాస్ కూడా మనకు ఇది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మొత్తం అలా. సో చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది రిఫైన్ ఎడ్జ్తో పర్ఫెక్ట్ సెలెక్షన్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రాంగ్ అయితే అస్సలు ఇవ్వద్దు. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత రిఫైన్ ఎడ్జ్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు క్లియర్ క్లిక్ చేయండి. సో క్లియర్ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డిసెలెక్ట్ క్లిక్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది కదా. సో దీన్ని ఇంకా కొంచెం ఇక్కడ చూడండి ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఎరేజర్ టూల్ తీసుకోండి అండ్ బ్రష్ సైజ్ ఇలా మొత్తం ఇంక్రీజ్ చేయండి. సో ఇలా దూరం నుంచి అప్లై చేయండి. సో కొంచెం దూరం నుంచి అప్లై చేసేస్తే కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం పోతుంది. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇంకెక్కడైనా కూడా అలా ఉంటే మీరు అది కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. అండ్ ఇప్పుడు పిఎన్జీ ఫామ్లో ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి
మీరు చేసిన పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ మనకు చెక్స్ సింబల్ ఉంది. సో జేపీజీలో మీరు అస్సలు సేవ్ చేసుకోవద్దు, పిఎన్జీ ఫామ్లో మాత్రమే సేవ్ చేసుకోండి, అప్పుడే మనకు పిఎన్జీ ఫామ్లో వస్తుంది. సో పిఎన్జీలో పెట్టిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఇది మనకు గ్యాలరీలో పిఎన్జీ ఫామ్లో సేవ్ అయిపోతుంది. సో చూపిస్తాను గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉంటుందో. సో చూడండి మనకు పిఎన్జీ అంటే గ్యాలరీలో మనకి ఇలాగే చూపిస్తుంది. అండ్ దీని సైజ్ కూడా చూపిస్తాను, 5.1 MB. పిఎన్జీ 5.1 MB మనకు ఎక్కడ కూడా రాదు. సో ఇక్కడ కూడా అస్సలు క్లారిటీ అనేది అస్సలు కూడా పోదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.